అయితే మన లివర్ని మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే చిన్న చిన్నగా హెక్సాగన్ షేప్లో ఉండే కొన్ని పార్ట్స్ కనిపిస్తాయి. వాటిని హెపటిక్ లోబ్యూల్స్ అంటాం. సో ఇది హెక్సాగన్ షేప్లో ఉండి వీటి కార్నర్స్లో పోర్టల్ ట్రయాడ్స్ ఉంటాయి. సో ఈ కార్నర్స్ దగ్గర 3 బ్రాంచెస్ కనెక్ట్ అయి ఉంటాయి. వాటిలో ఒకటి హెపాటిక్ ఆర్టరీ బ్లడ్ వెజల్ది, అండ్ మరొకటి పోర్టల్ వీన్ది, అండ్ మరొక దాన్ని బైల్ డక్ట్ అంటాం. అయితే లోబ్యూల్ మొత్తం అంతా కూడా కొన్ని సెల్స్తో తయారై ఉంటుంది. ఆ సెల్స్ని హెపటోసైట్స్ అంటాం. అయితే ఈ పోర్టల్ వీన్ అలాగే హెపటిక్ ఆర్టరీ బ్లడ్ వెజల్ ఒక దగ్గర కనెక్ట్ అయ్యి ఒక సింగిల్ వేలో ఉంటాయి. ఆ వేని సైనసాయిడ్స్ అంటాం. సో దీంట్లో ఉండే ప్రతి సైనసాయిడ్స్ కూడా ఈ సెంటర్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ సెంటర్నే సెంట్రల్ వీన్ అంటాం. ఆ సెంట్రల్ వీనే హెపటిక్ వీన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ పోర్టల్ వీన్ నుండి న్యూట్రియంట్స్తో ఉన్న బ్లడ్ ఈ లోబ్యూల్కి ఎంటర్ అవుతుంది. ఇలా ఈ లోబ్యూల్కి మొత్తంగా 6 కార్నర్స్లో 6 పోర్టల్ వీన్స్ ఉన్నాయి. సో ప్రతి వాటి నుండి కూడా న్యూట్రియంట్స్తో ఉన్న బ్లడ్ ఈ లోబ్యూల్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే 6 కార్నర్స్లో హెపాటిక్ ఆర్టరీ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. సో వాటి నుండి ఆక్సిజన్తో ఉన్న బ్లడ్ ఈ లోబ్యూల్లోకి ఎంటర్ అవుతుంది. సో 2 బ్లడ్స్ కూడా ఈ పాయింట్ దగ్గర మిక్స్ అయ్యి ఫ్లో అవుతూ ఉంటాయి. అయితే ఈ వేలో అక్కడక్కడ కొన్ని సెల్స్ ఉంటాయి. వాటిని కప్ఫర్ సెల్స్ అంటాం. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ వేలో ఫ్లో అవుతున్న బ్లడ్లో బ్యాక్టీరియా ఉన్నా, బ్యాడ్ కెమికల్స్ ఉన్నా, అండ్ చనిపోయిన బ్లడ్ సెల్స్ ఉన్నా వాటన్నిటిని కలెక్ట్ చేసి వాటిని ఒక లిక్విడ్లో కన్వర్ట్ చేసి మళ్ళీ బ్లడ్లోనికి పంపిస్తుంది. అయితే ఇవే మొత్తానికి చిన్న చిన్నగా హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుండి బ్లడ్ లీక్ అవుతూ హెపటోసైట్స్కి పాస్ అవుతుంది. అంటే లోబ్యూల్లో ఉన్న హెపటోసైట్ సెల్స్కి పాస్ అవుతుంది. ఈ హెపటోసైట్సే లివర్లో వర్క్ చేసే మెయిన్ సెల్స్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి వర్క్ని కూడా ఈ సెల్స్ చేస్తూ ఉంటాయి. అంటే గ్లూకోజ్ని గ్లైకోజన్లా కన్వర్ట్ చేయటం, అలాగే మళ్ళీ గ్లైకోజన్ని గ్లూకోజ్లా కన్వర్ట్ చేయటం, అలాగే అమినో యాసిడ్స్ని గ్లూకోజ్లా, ఎంజైమ్స్లా, హార్మోన్స్లా కన్వర్ట్ చేయటం, ఇలా ప్రతి వర్క్ని కూడా ఈ హెపటోసైట్స్ చేస్తూ ఉంటాయి. అయితే కప్ఫర్ సెల్స్ టాక్సిన్స్ని, బ్యాక్టీరియాని, చనిపోయిన బ్లడ్ సెల్స్ని వీటన్నిటిని కూడా ఒక లిక్విడ్లో కన్వర్ట్ చేసి వాటిని బ్లడ్లో కలిపేస్తుందని చెప్పాను. అయితే ఆ లిక్విడ్ మొత్తాన్ని హెపటోసైట్సే కలెక్ట్ చేసి వాటిని బైలోని ఒక డైజెస్టివ్ లిక్విడ్లా కన్వర్ట్ చేస్తుంది. అయితే కార్నర్స్ నుండి సెంట్రల్ వీన్ వైపు బ్లడ్ పాస్ అవుతూ ఉంటుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మరొక వేలో ఈ బైల్ లిక్విడ్ పాస్ అవుతూ ఈ బైల్ డక్ట్ నుండి బయటకు వస్తుంది. అక్కడ నుండి వెళ్తూ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది.